నాయకత్వం సైడ్ అన్న ఫోన్ ఈటల రాజేందర్ అన్న నాయకత్వం నాయకత్వం వర్ధిల్లాలి నాయకత్వం వర్ధిల్లాలి ఈటల రాజేందర్ అన్న నాయకత్వం ఈటల రాజేందర్ అన్న నాయకత్వం ఈటల రాజేందర్ అన్న నాయకత్వం జై ఈటల అమర హే పోలీస్ కృష్ణన్న అమర హే అమర అమర హే పోలీస్ కృష్ణన్న అమర హే పోలీస్ కృష్ణన్న జోహార్ పోలీస్ కృష్ణన్న జోహార్ జోహార్ బోలే అమర జోహార్ పోలీస్ కృష్ణన్న జోహార్ 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 ఐక్యత జోహార్ ఐక్యత ఐక్యత జై ముద్రాజ్ జై ముద్రాజ్ నేను అందరు కనబడాలి నువ్వు కూడా వస్తాడు తీస్తా జోహార్ పోలీస్ నేను కృష్ణన్న సాధిద్దాం పోలీస్ కృష్ణన్న ఆశయాలను సాధిద్దాం పోలీస్ కృష్ణన్న ఆశయాలను జోహార్ పోలీస్ కృష్ణన్న జోహార్ పోలీస్ కృష్ణన్న జోహార్ తెలంగాణ నిలబడండి. పోలీస్ కృష్ణన్న సైడ్ జరగాలి రాజన్న నేను అదే కొంచెం వెడల్పు కాండి అన్న అమ్మ జరగండి జరగండి మొత్తం లేడీస్ వన్ సైడ్ రండి మీ ఇద్దరు లేడీస్ జోహార్ పోలీస్ కృష్ణన్న కొంచెం వెనుకోకుండా సాధిద్దాం పోలీస్ కృష్ణన్న ఆశయాలను సాధిద్దాం పోలీస్ కృష్ణన్న ఆశయాలను ఐక్యత సార్ ఒక్కసారి ఐక్యత జోహార్ పోలీస్ కృష్ణన్న శ్రీకాంతాచారి దాని తొలి అమలు మాత్రం 17 సంవత్సరాల క్రితం తెలంగాణ జాతి కోసం ఆ మానవుని యొక్క వర్ధంతి ఉత్సవాన్ని తెలంగాణ ప్రతి పనులు నిర్వహించుకుంటా ఉన్నాం. అమరవీరుల స్థూపం వద్ద ఎమ్మెల్సీ బండ ప్రకాష్ గారు ఆనాటి ఉద్యమ చేసి చైర్మన్ ఇవాళ ఎమ్మెల్సీ కోదండరామ్ గారు, అదేవిధంగా జ్ఞానేశ్వర్ గారు, శంకర్ గారు, అనేక మంది మిత్రులు ఇవాళ నివాళులు అర్పించే దాంట్లో పాల్గొనడం జరిగింది. నేను ఒకటే, అమరవీరుల యొక్క త్యాగాన్ని స్మరించడం అంటే అమరవీరుల యొక్క ఆశయాలు కొనసాగించడం. కాబట్టి తెలంగాణ జాతి ఏదైతే కోల్పోయిందో తప్పకుండా తెలంగాణ జాతికి అందించాల్సి అక్కడ ఈ పాలకులకు ఉందని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇవాళ తెలంగాణ అమరుల కుటుంబాలకు ఉద్యోగాలు కానీ, వాళ్ళకు ఇంటి స్థలాలు కానీ, వాళ్ళకు ఇల్లు కట్టించేది కానీ, వాళ్ళకి నెలకు పెన్షన్ ఇచ్చేది అనౌన్స్ చేసిందో తప్పకుండా ఇవ్వాలని చెప్పి సందర్భంగా మనం చెప్తా ఉన్నాం. త్యాగాల పునాది మీదే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. కాబట్టి ఏ ఒక కుటుంబమో ఒక వ్యక్తి చేసిన కాదు. కాబట్టి త్యాగాల పునాదుల మీద ఏర్పడేటువంటి ఆ త్యాగాలకి ప్రభుత్వం ఏదైతే అష్యూరెన్స్ ఇచ్చిందో అది తప్పకుండా నెరవేర్చాలని చెప్పి కోరుకుంటూ ఇవాళ పోలీసు కృష్ణన్న విగ్రహాన్ని ట్యాంక్ బండి మీద ఏర్పాటు చేయడం కావచ్చు, పోలీసు కృష్ణన్న యొక్క అమరత్వాన్ని స్మరించుకుంటూ ఇవాళ వాళ్ళ జయంతి ఉత్సవాన్ని కానీ, వారి వర్ధంతిని కానీ గొప్పగా నిర్వహించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఇవాళ మరొకసారి ఆనాడు ఆ పాలకుల యొక్క దురహంకారపు అహంకారం మాటల వల్ల గుండెలు గాయపడి త్యాగాలు లేకుండా తెలంగాణ రాదని చెప్పి